డిసెంబర్ నెల నుంచి ఎన్నికల అమలు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. రీజియన్ పరిధిలోని 6 జిల్లాల్లో కలెక్టర్లతో సమన్వయం చేసుకోవడం జరుగుతుందన్నారు. కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కొవ్వూరు టౌన్ రూరల్ పరిధిలో వార్షిక తనిఖీలు నిర్వహించడానికి విచ్చేసిన ఐజీ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో వీఐపీలు ప్రజాప్రతినిధులు పర్యటించినప్పుడు సెక్యూరిటీ పరంగా బందోబస్తు పకడ్బందీగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 6 జిల్లాల పరిధిలో 1842 నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తామని, ఐడి లిక్కర్, పులిసిన బెల్లం ఊట, ఎన్డీపీఎల్ సీసాలు, టెట్రా ప్యాకెట్లు, డిపిఎల్, ఎన్డీపీఎస్, క్యాష్, ప్రీసియస్ మెటల్, ఫ్రీబీస్ తదితరాలు చెందిన 7,489 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 4,067 మందిని అరెస్టు చేసి 15,53,74,279 విలువ కలిగిన వాటిని సీజ్ చేశామన్నారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సరళిపై పోలీస్ సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించామన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్, కొవ్వూరు డీఎస్పీ కేసిహెచ్ రామారావు, కొవ్వూరు టౌన్ రూరల్ ఇన్స్పెక్టర్లు వి జగదీశ్వరరావు, పి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. 6 జిల్లాల్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ వారి ఇచ్చిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని స్ట్రిక్ట్గా అమలు చేయడం జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల ఎస్పీలు కూడా అక్కడ కలెక్టర్స్ తోటి అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రస్తుతానికి చూసుకుంటున్నారు. తర్వాత ఈ ఎన్ఫోర్స్మెంట్ రేంజ్లో కూడా మనము డిసెంబర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందు నుంచి కూడా మనము ఈ ఎలక్షన్ సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు దాదాపు మేము 1842 ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేసాము 6 జిల్లాల్లో. చాలా కాలం నుంచి ఉన్న ఎన్బిడబ్ల్యూస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఎన్బిడబ్ల్యూస్ నాన్ వెల్ వారెంట్స్ ఇంకేం లేవు, ప్రస్తుతం అన్నీ ఎగ్జిక్యూట్ చేసేసాము. తర్వాత ఐడి లీకర్ వచ్చేసి మేము 639 కేసులు కట్టి 17,450 లీటర్స్ ఐడి లీకర్ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 633 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరం డిసెంబర్ నుంచి కూడా ఈ యాక్టివిటీ రెగ్యులర్గా చేస్తున్నాము. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఇంకా స్టెప్అప్ చేశాము. ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకి ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్ పోస్టులు పెట్టడం ఇవన్నీ పెట్టేసి ఇవన్నీ ఎక్కడ కూడా ఎన్నికల్లో ఇవి ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత అంతవరకు అదంతా కూడా క్యాన్వాసింగ్ జరుగుతుంది. చాలామంది వీఐపీస్ అందరూ కూడా బందోబస్తు పర్యటన నిమిత్తం ఇక్కడికి వస్తారు, జిల్లాలో పర్యటిస్తారు. అటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలక్షన్ డే రోజు ఏ విధమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి, ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ చేసేటప్పుడు ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ప్రాపర్గా మా స్టాఫ్కి కింది స్థాయి సిబ్బంది వరకు చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసి ఎక్కడ మా వాళ్ళు కూడా ఎటువంటి తప్పులు చేయకుండా చర్యలు తీసుకుంటాం.